హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కొమాకుల వీరమని. అందరికీ నమస్కారం. 773 బ్రహ్మహత్య పాతకం చేసినవారు. మిత్రుడి భార్యతో రమించేవాడు. బ్రహ్మహత్య పాతకం చేసినవాడు. మద్య మాంసం భుజించేవాడు. గురువు భార్యతో రమించేవాడు. ఇతర కులస్తురాలను పెండ్లాడిన బ్రాహ్మణుడు. బ్రాహ్మణులు శాసించే ఇతర కులస్తుడు. బ్రాహ్మణుల జీవనాధారాన్ని దెబ్బతీసేవాడు. వీళ్ళందరూ కూడా బ్రహ్మహత్య పాతకాలు చుట్టుకుంటే వాళ్ళకి ఇటువంటి పనులు చేయరా. విదురుడు ద్వాపరయుగ కాలానికి చెందినవాడు. ఆ కాలంలో ధర్మం 3 పాదాలతో నడిచేదని మన పురాణ వాజ్మయాలు ప్రవచిస్తున్నాయి. ముందు యుగాల్లో యుగధర్మాన్ని అనుసరించి బ్రాహ్మణులకు అత్యుత్తమ స్థానం ఇవ్వబడింది. ప్రజల భక్తికి భగవంతుడికి మధ్య బ్రాహ్మణులు అనుసంధానకర్తలుగా ఉండేవారు. అప్పుడు బ్రాహ్మణులు భూమి యందు దేవతలుగా ఉండేవారు. వారు ఏ చెప్తా జరిగేది. దేవతలతో సమానంగా ఉండేవారు. భూమి యందు దేవతలు అంటే బ్రాహ్మణులే. ఆనాటి యుగధర్మ ప్రకారం భగవంతుడి తర్వాత పూజింపతగిన వాడిగా బ్రాహ్మణులు ఆనాటి వారు గౌరవించారు. బ్రాహ్మణులు ఎంతో గౌరవించారు ప్రతి ఒక్కరు. వాళ్ళకున్న మంచి గుణాలు, దేవతా లక్షణాల వల్ల. కావున బ్రాహ్మణులకు కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించారు. వారి రక్షణ కోసం ప్రత్యేకంగా కొన్ని ధర్మాలను ఏర్పరిచారు, వాళ్ళ మంచి కోసం. అంతేగాని చాలామంది అనుకున్నట్లుగా పురాణ వాజ్మయాలను రచించింది బ్రాహ్మణులే. చాలా వరకు మంచి గ్రంథాలన్నీ రచించింది వారే. కనుక వారే ఇలాంటివన్నీ రాసుకున్నారన్నది ఒక అపోహ మాత్రమే. వాళ్ళ కోసం ఏమి రాసుకోలేదు. లోక కళ్యాణి కోసం, ప్రజలందరి మంచి కోసం రాశారు వాళ్ళు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు. మనందరం కూడా బ్రాహ్మణులు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం కోసం పాటుపడితే, సాధించుకుంటే మనం కూడా బ్రాహ్మణుల కిందే లెక్క అవుతాం. అంటే ఆత్మజ్ఞాన సాక్షాత్కారం, బ్రహ్మం దైవం ఎవరు అని తెలుసుకునే జ్ఞానాన్ని సంపాదిస్తే మనం కూడా బ్రహ్మజ్ఞానం అవుతాం. మనందరం కూడా బ్రహ్మజ్ఞానం. అటువంటి జ్ఞాన సంపన్నులు లోకహితానికి అవసరం, లోకానికి మంచి చేయడానికి అవసరం. కనుకనే ప్రతి యుగంలో రక్షించుకునేందుకు ఇటువంటి ధర్మాలను ఏర్పరిచారు. ఇవన్నీ ఉండటం వల్ల మనుషులు సక్రమంగా జీవితకాలం ఆయుష్ పూర్తిగా అనుభవించే వరకు సక్రమంగా ఏ ఇబ్బందులు, కష్టాలు, బాధలు లేకుండా బతకగలుగుతారు సమాజంలో, ఇవన్నీ పాటించడం వల్ల. అలాగే చతుర్దశ విద్యలు, 14 విద్యలు ఉన్నాయి. ఇవి బ్రాహ్మణులకు ఎంతో అవసరం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం, కల్పం, మీమాంస, తర్కము, న్యాయము, పూరణం, ధర్మశాస్త్రం, తత్వం తర్కించడం, ధర్మశాస్త్రాలు, పూరణం, వీటన్నిటిలో జ్ఞానం కలిగి ఉన్నవాడే పాండిత్యంలో రాణించగలడు. ఇవన్నీ జ్ఞానాలు అవసరం ప్రతి ఒక్కరికి. పూర్వకాలంలో ఈ విద్యలన్నీ తెలిసిన వాడే పండితుడిగా గుర్తించేవాడు. ఇవన్నీ వచ్చిన వారిని గొప్ప పండితులుగా రాజులు గట్రా సన్మానించేవారు. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.